స్థానికత వల్ల మేము కేసీఆర్ గారి హయాంలో చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మా స్థానికత కోల్పోయాము. కొత్త ప్రభుత్వాన్ని మేమే ఎంచుకున్నాం. ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారిని గెలుచుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే రేవంత్ రెడ్డి గారు గుర్తించాలి. మేము ఎంత సపోర్ట్ చేస్తే సీఎం పదవిలో ఉన్నాడు. మాకేమన్నాడు, 48 గంటల్లో మీకు సొంత స్థానిక జిల్లాకు పంపిస్తామన్నాడు. 48 గంటలు ఎక్కడ పోయినాయి? 7-8 నెలలకు సంవత్సరం దగ్గర గానికి వస్తుంది. కానీ ఇప్పటి వరకు గాలిలో మాటలే చెప్పుకుంటూ వచ్చారు. కానీ గాలిలో మాటల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటి వరకు కమిటీలు వేసిండ్రు, కాలయాపన చేసుకుంటూ వచ్చిండ్రు. మాకు ఓపిక నశించిపోయింది. మా పిల్లలు మేము కుటుంబాలు ఎన్నో రకాలుగా ఛిద్రం అయిపోతున్నాయి. ఇప్పటికైనా మేము శాంతియుతంగానే ఇక్కడికి మా బాధను చెప్పుకోవడానికి వచ్చినాం. అయినా ఎంత నిర్లక్ష్య వైఖరి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ అధికారులది. ఈ నిర్లక్ష్య వైఖరికి మేము వచ్చే రానున్న కాలంలో మాట కరెక్ట్గా ధీటుగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇది శాంతియుతం. ఈరోజు గాంధీ జయంతి రోజున మేము శాంతియుతంగా విన్నపించుకుంటాం. తర్వాత ఈ శాంతియుతంగా అనేది ఉండదు. మా ప్రాణాలు మాత్రం అందరు ముంగటనే పోతాయి. ఎట్లాగో ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ వల్లనో ఎన్నో రకాలుగా మానసికంగా మేము చనిపోయినాం. ఇక్కడ మా చావునే చూస్తాడో మా సొంత స్థానిక జిల్లాకు పంపిస్తాడో రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి.